నమస్కారం. న్యాయస్థానాలన్నా న్యాయమూర్తులన్నా నాకు అపారమైన గౌరవం ఉంది. బాబు గారంటే అమితమైన గౌరవం ఉంది. ఆయనంటే నాకు చాలా ఇష్టంగా ఉండే రాజకీయ నాయకుల్లో ఒకడుగా ఉండేవాడు ఒకప్పుడు. ఇప్పుడు ఆయన పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ని భూస్థాపితం చేయాలనే సదుద్దేశంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీని ఆయన్ని వెన్నుపోటు పొడిచి చేజిక్కించుకున్నావే బాబు. నీది ఒక రాజకీయమేనా? సిగ్గు ఎగ్గు, నీతి నిబద్ధత, సత్యం అసత్యం, న్యాయం అన్యాయం, ఈ పదాలన్నీ నువ్వు నిఘంటువులో నుంచే తీసేసిన నీచ నికృష్ట దౌర్భాగ్య లుచ్చే లఫంగే రాజకీయ నాయకుడు అయ్యా నువ్వు. ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని ప్రజలతోటి తెగులు దొంగల పార్టీ, తెగులు దుర్మార్గుల పార్టీ, తెగులు ద్రోహుల పార్టీ, తెలుగువారి దరిద్ర పార్టీ, తోడు దొంగల పార్టీ, టెర్రరిస్ట్ డామినేటెడ్ పార్టీ, తేనె పూసిన దొంగల పార్టీ, తెగులు దోపిడీదారుల పార్టీ, తెగులు దుశ్శాసనుల పార్టీ, తెగులు దుష్టుల పార్టీ, తెగులు దొండగుల పార్టీ, తెగులు దౌర్జన్యకారుల పార్టీ, తెలుగు తమ్ముళ్లకు ద్రోహం చేసిన పార్టీ, తెలుగు తమ్ముళ్ళకి ద్రోహం చేసిన పార్టీ. ఇక మార్చేశావే. ప్రజలు చీత్కరించుకుంటున్నారు నిన్ను చూసి. అందుకనే తమరు సొంత జిల్లా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తమరు మొట్టమొదటిసారి 1978లో ఎమ్మెల్యేగా గెలిచారే, అక్కడి నుంచి ఆ నియోజకవర్గంలో 10కి 10 సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలిచేసింది. బాబు, నీ పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఎవరో అప్పుడెప్పుడో వచ్చేసింది తమ్ముళ్ళను గొలుసులతో కట్టేసావని. నీ పిచ్చి ముదిరిపోయింది కనుక నిన్ను కూడా గొలుసులతో కట్టేసే రోజులు దగ్గర పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ సరిగ్గా జరగడం లేదు. ఎన్నికల్లో దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ప్రలోభాలు జరుగుతున్నాయి, ఒత్తిళ్ళు చేస్తున్నారు అంటున్నావు. ఫలితాలు వచ్చిన రోజునాడు 1034 సర్పంచులు గెలిచేసామని చెప్పి పెట్టేసుకున్నావు డిస్ప్లేలో. గెలిచింది 560, వైసీపీ వాళ్ళు గెలిచింది 2640. ఈ తప్పుడు ప్రచారం నీకు ఎట్లాగో పచ్చ మీడియా చేస్తూనే ఉంది, నీ తరఫున ప్రచారం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినా అది చాలదన్నట్లుగా నువ్వు కూడా ప్రచారం మొదలెట్టేసుకున్నావు. 1000 గెలిచేసాం, 1200 గెలిచేసామని. ఎందుకే ఇన్ని అబద్ధాలు చెప్తావు, అసత్యాలు చెప్తావు ఎందుకు బాబు? ఆ సత్యచంద్రుడు బతుకుంటే నువ్వు చెప్పిన అబద్ధానికి ఒక్కొక్కసారి చచ్చిపోతూ ఉండేవాడు కదా బాబు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్ట్ తీసేసుకుంటూ ఉండేవాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు సత్యహరిశ్చంద్రుడు. ఇన్ని అబద్ధాలా? ఆ గోబెల్స్ గారు నయ్యం నీకంటే. ఆయన ఉంటే కూడా సూసైడ్ చేసుకునేవాడు ఆ గోబెల్స్ మహారాజు. ఆయన కూడా
అసలు అక్రమాలు, అవినీతి, ఒత్తిళ్ళు, దౌర్జన్యాలు ఇవన్నీ జరిగితే మీ ఒకప్పుడు మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ఉంది కదా, సోము వీర్రాజు గారు కూడా ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళు అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి వాళ్ళు కూడా లేఖలు రాసేవాళ్లే కదా. వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ లేఖలు రాసేవాళ్ళు, చర్యలు తీసుకోమనేవాళ్ళే కదా. వాళ్ళు ఏం చేయలేదే. ఏకగ్రీవాలు జరిపేటప్పుడు ఎన్నికలు ఎందుకు అంటాడు ఆయన, ఒక గాలి సింగ్ గారు. రెండు 2014లో ఏకగ్రీవాలు తక్కువయ్యాయి, ఇప్పుడు ఎక్కువయ్యాయని ఏడుస్తున్నావు. అప్పుడు మీకు 102 ఏకగ్రీవాలు వచ్చాయి, మరి ఇప్పుడు 151 ఏకగ్రీవాలు వచ్చాయి కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? అదే వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తే ఆ 151 కూడా వచ్చేవి కాదు కదా. అది కాదు బాబు, అసలు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో నీకు వచ్చినటువంటి 560 సీట్లకి నువ్వు ఒక అదృశ్య శక్తికి దండం పెట్టేసుకోవాల్సిందే. ఆయన ఎవరో నిమ్మగడ్డంట, ఆయన చేసిన ఆర్భాటానికి నీకు 510 సీట్లన్నా వచ్చినాయి. చిత్తూరు జిల్లాలో 482, 454 పంచాయతీ సమితులకు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం గెలిచింది 82, అంటే 18%. వైసీపీ గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలిచింది 362, అంటే 80%. నలభై ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీయా? ఇదేమన్నా వ్యాపార సంస్థ ఇండస్ట్రీ అంటానికి? నీ ఇండస్ట్రీ అప్పడాలు చేసుకోవడానికి కూడా పనికిరాదు. నేనే దేశంలో అందరికంటే సీనియర్ రాజకీయ నేతనని చెప్పుకుంటాను, సిగ్గు లేదు. భారతదేశంలోనే ఎక్కువ కాలము ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి పేరు, సిక్కిం ముఖ్యమంత్రిగా చేశారు పవన్ చామ్లింగ్ అని ఆయన. పవన్ చామ్లింగ్ అని ఆయన భారతదేశం, నువ్వు కేవలం 14 సంవత్సరాలు చేసావు. ఆయన అయితే జ్యోతి బసు గారు 23 సంవత్సరాలు 137 రోజులు చేశారు. జ్యోతి బసు గారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి 23 సంవత్సరాలు 137 రోజులు చేశారు ఆయన. నువ్వు 14 సంవత్సరాలు చేశావు. ఈ చామ్లింగ్ గారు, పవన్ చామ్లింగ్ గారు 24 సంవత్సరాల 165 రోజులు పరిపాలించి భారతదేశంలోనే రికార్డు సృష్టించారు. ఆయన 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 6 వరకు చామ్లింగ్ గారు ఉన్నారు. మరి ఆయన ఎంత గొప్పవాడు. అయితే ఇప్పుడు పార్టీలో, ఆయన పార్టీ పవన్ చామ్లింగ్ గారు 1993లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఒక పార్టీ పెట్టారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఒక్కడే మిగిలాడు ఆ పార్టీలో. అబ్బాయి నీకు ఆ దురదృష్టం, ఆ దౌర్భాగ్యం పట్టదు నీకు. ఎందుకంటే నీ పక్కన నీ సుపుత్రుడు పప్పు గారు ఉన్నాడు, పక్కన కనపడితే కొట్టేస్తాడు చూడు, బామ్మరిది గారు ఉన్నారు నీ పక్కన. సో నిన్ను మోసేందుకు 3 ఉన్నారు. ఇంకో ఆయన కూడా ఉన్నాడు, అచ్చెన్నాయుడు గారని. నిన్ను మొయ్యడానికి 3 ఉన్నారు. మొయ్యడానికి 4 కావాలి, నీతో కలుపుకునే 4 అయ్యారు, 3 ఉన్నారు అక్కడ నిన్ను మొయ్యడానికి. అంతే మిగిలేది పార్టీలో. తెలుగు తమ్ముళ్ళకే ద్రోహం చేసావు నిన్ను నమ్ముకుని. పశ్చిమ బెంగాల్ సీఎంగా జ్యోతి బసు గారు కూడా 5 సంవత్సరాలు చేశారు. ఈ చామ్లింగ్ని స్ఫూర్తిగా తీసుకో, ఆయన కామ్ అయిపోయారు రాజకీయాలలో. పవన్ చామ్లింగ్ గారిని స్ఫూర్తిగా తీసుకో. ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడట్ల, పదవి పోయినా కూడా ఆయన తన రాజకీయ భవిష్యత్తును అలాగే అంతే గౌరవంగా ఉంచుకున్నారు.
వస్తా. తమ రైట్ అండి. కరోనా దెబ్బకి వరదలు వస్తే హైదరాబాద్ పారిపోయి వచ్చారు. కరోనాకి 3 అడుగుల దూరంలో ఉండమంటే 300 కిలోమీటర్ల దూరం పారిపోయి హైదరాబాద్ వచ్చేసారు. పని పాట లేదు. పచ్చ మీడియా చేసింది చాలలేదు. మీ తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళు చేసింది చాలలేదు. స్వయంగా రంగంలోకి దిగిపోయారు మీరే. 11/2/21 నాడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దేశ హోంమంత్రి అమిత్ షా గారికి మీరు ఒక లేఖ రాశారు. ఇదిగో లేఖ ఇదే. చాలా స్పష్టంగా దాదాపు 1, 2, 3, 4, 5, 8, 9 పేజీల లేఖ రాశారు మీరు. ఆ లేఖలో ఎలక్షన్ కమిషనర్ గారు ఆయన గురించి ఆయన చూసుకున్నారు. ఆయన కూడా హోంమంత్రి గారికి, హోం సెక్రటరీ గారికి రాసుకున్నారు, నా ప్రాణాలకు హాని ఉందని. అంటే వాళ్ళు కేంద్ర బలగాల్ని పంపించేయి. మీరు మీ అత్తగారు నందమూరి లక్ష్మీపార్వతి గారు ఎమ్మెల్యే శాసనసభ్యురాలుగా ఉంటే నా ప్రాణహాని ఉంది అని ఆవిడ అడిగితే మీరు ఆవిడకి రక్షణ కల్పించలేకపోతే ఆవిడ నా ప్రాణాలకి హాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని అడిగితే పివి నరసింహారావు గారు కేటాయించారు సిఆర్పిఎఫ్ బలగాలని ఆవిడికి. రమేష్ కుమార్ గారు ఎస్సీసీ గారు ఆయన ప్రాణరక్షణ కోసం ఆయన రాసుకున్నారు, ఆయన తెచ్చుకున్నారు. ద రూలింగ్ పార్టీ హ్యాస్ నో రెస్పెక్ట్ ఆర్ రెవరెన్స్ టువర్డ్స్ డెమోక్రటిక్ వాల్యూస్ దట్ అవర్ ఫౌండింగ్ ఫాదర్స్ హ్యాడ్ ఫాట్ సో హార్డ్. ద వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఈస్ బెంట్ అపాన్ డిస్ట్రాయింగ్ డెమోక్రసీ బై వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది మీరు ఈ లేఖ రాస్తే. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే 2018లో జరగాల్సిన పంచాయతీ సమితి మున్సిపల్ ఎన్నికల్ని ఈ రోజు దాకా నిర్వహించకుండా ఎందుకున్నావయ్యా నువ్వు? ప్రజలకు ఓటు వేసే హక్కు భారతదేశంలో రాజ్యాంగంలో కల్పించింది కదా, ఓటు వేయొచ్చని. ఓటు వేసే హక్కును 2 ఏళ్ల పాటు ఎందుకు పొడిగించావయ్యా? అది రాజ్యాంగ విరుద్ధం కదా. హవ్వా, అసలు ఓటు హక్కు లేని ఆయన్ని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చేసిన దౌర్భాగ్య రాజకీయ నాయకుడు నువ్వు కాదా? నువ్వు రికమెండ్ చేసావు, సాక్షాత్తు నువ్వు సంతకం పెట్టి గవర్నర్ గారికి పంపించావు రికమెండేషన్ లెటర్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా. ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు లేదు. ఆయన ఓటు హక్కు లేని ఆయన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలని, రాష్ట్ర అధినేత గవర్నర్ గారి మీద, రాష్ట్ర అధినేత రాష్ట్ర పరిపాలన అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాష్ట్ర శాసనసభ స్పీకర్ మీద, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని గారు, బొత్స సత్యనారాయణ గారు మంత్రుల మీద, జోగి రమేష్ శాసనసభ్యుడి మీద, గోపాలకృష్ణ ద్వివేది తదితర సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద పెట్టిరేగిపోతున్నారు. ఆయనకు ఒక్కరికే విచక్షణ అధికారాలు ఉంటాయా? బాబు గారు, నిన్ను నమ్ముకున్న వాళ్ళల్లో కేవలం 10 మందికి తప్పితే నువ్వు నీ సామాజిక వర్గానికి చేసింది కానీ తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళకి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా నువ్వు చేసింది ఏమీ లేదు. ద్రోహం చేసావు తప్పితే, తెలుగు తమ్ముళ్ళకి ద్రోహం చేసావు తప్పితే ఒక్క 10 మందికి మాత్రమే నువ్వు చేసావు ఏమన్నా చేసి ఉంటే. ఇప్పుడు ఆ 10 మంది కూడా నీతో మిగలరు. నిన్ను నీ పార్టీని మోసేందుకు 3 మిగులుతారు. అది గుర్తుంచుకో. ఆ పవన్ చామిలింగ్ గారు ఒంటరివాడైపోయాడు కదా రాజకీయాలలో, అలాగే తమరు కూడా ఒంటరివారు కాకపోయినా 3 మిగులుతారు నీతో పాటుగా. మీతో పాటుగా 4 ఉంటారు. రాశావు, డిస్ట్రాయింగ్ డెమోక్రసీ బై వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్, రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా
ఏం చెప్తారండి మీరు? మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షి అని ఒక ఎంఆర్ఓని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని అన్నందుకు నేలకేసి కీచుకుళ్ళలాగా దుశ్శాసనులాగా ఆవిడ్ని ఇష్టం వచ్చినట్లు కొట్టారు కదా నడి బజారులో నడి రోడ్డు మీద. మీరా చెప్పేది నీతులు నియమాలు? రూల్ ఆఫ్ లా అండ్ ద కాన్స్టిట్యూషన్. At a time when COVID pandemic is destroying the lives and livelihoods of the people, the YSRCP-led government is vociferously attempting to pursue its selfish agenda by leaving people to their fate. భారతదేశంలోనే ఎక్కువ శాతం కోవిడ్ పరీక్షలు చేయించిన రాష్ట్రంగా నెంబర్ 1లో నిలిచింది ఆంధ్రప్రదేశ్. అయినా సరే నువ్వు ఏదో చేస్తావు, అభాండాలు వేస్తున్నావు. The Chief Minister himself has severely attacked the State Election Commissioner for postponing the elections. This was followed by derogatory comments by the Honorable Speaker of the AP Legislative Assembly. Speaker garu, ministers and ruling party MLAs and SCs ఆయన చూసుకుంటారు. ఆయన కోర్టులకు వెళ్ళారు, ఆయన మీద అభియోగాలు, నా మీద అభియోగాలు మోపారని చెప్పి ఆయన కోర్టులకు వెళ్ళారు, ఆయన నోటీసులు ఇచ్చుకున్నారు. వాళ్ళు ఆ మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా జవాబులు ఇచ్చుకున్నారు. నీకెందుకు బాధ? నీ పచ్చ మీడియా అవన్నీ చర్చలు పెట్టి 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 అలిసిపోయినాయి. నీకు అన్యాయం చేస్తుంది నీ పచ్చ మీడియానే. నీ పార్టీని, తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తోంది నీ పచ్చ మీడియానే. The SCs on 18th March 2020 wrote the Home Secretary, Government of India for protection as he feared threat to his life from the ruling YSRCP. రూలింగ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నా ప్రాణహాని ఉందని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాసుకున్నారు లేక. దానికి కేంద్ర బలగాలు వచ్చినాయి. దాన్ని మీరు మెన్షన్ చేయక్కల్లా, ఇన్ని పేజీలు రాయక్కల్లా. అలవాటు చేసుకోండి, లేఖలు రాయడం అలవాటు చేసుకుంటే మీకు ఇది వస్తుంది. లేఖలకు బదులు ఏం చేస్తారో తెలుసా? మీరు లేఖలు రాస్తే పుణ్యం రాదు. పూర్తి పేరు రాయడం ఇష్టం లేదనుకో, దేవుడి పేరే కదా జగన్. జగన్ అంటే జగన్మోహనుడు అంటే దేవుడే కదా. జగన్ 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 అని శతకోటి నామాలు రాసుకుంటూ ఉండి పుణ్యం అన్న వస్తుంది నీకు. అంతేగాని ఇలా లేఖలు రాస్తే ఒరిగేది ఏం లేదు బాబు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. తమరేం చేశారో? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్జిఓల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అశోక్ కుమార్ గారిని, అశోకే కదా, అశోక్ని ఏం చేశారు మీరు? ఎమ్మెల్సీ పోస్ట్ కూడా ఇచ్చారు. మీరేం చేశారో? తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం. హబాబాబాబా మీరు చెప్పారు. మీరు నియమించిన ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా, చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినందుకు పోలీసుల్ని అభినందిస్తున్న. ఆంధ్రప్రదేశ్ పోలీసులతోటి నాకు నమ్మకం లేదు, కేంద్ర బలగాల్ని పంపించమని రాసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావంగ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చాలా చక్కగా పనిచేసింది. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించింది. ప్రభుత్వోద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు దోహదపడ్డారు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికలు అని. నన్ను కూడా చంపేయండి ఏంటి? నన్ను కూడా చంపేయండి అంటున్నారు మీరు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా నిన్ను చంపుతాడయ్యా?
పిచ్చోడిని ఎవరు నన్ను చంపుతారా? పిచ్చోడిని ఎవరో చంపరు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడో కూడా నిన్ను చంపడు. నీకు ఆ ప్రాణభయం ఏం అవసరం లేదు. నువ్వు ఎవరిని పడితే ఆయన్ని పోటుగాడివా అంటున్నావు. పోటుగాళ్లే వాళ్ళు, పోటుగాళ్లే. నువ్వు కేటుగాడివి. వాళ్ళు పోటుగాళ్ళు అయితే నువ్వు కేటుగాడివి. నందమూరి తారక రామారావు గారికి కానీ వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి పార్టీని లాక్కున్నావు కదా. నువ్వు వెన్నుపోటు వీరుడివి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇలాగే పరిపాలిస్తే బట్టలు ఇప్పి తరిమేస్తాం. అమ్మ బాబు, దండం పెడతా బాబు, మిమ్మల్ని ఇలాగే చూడలేక చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. మీరు బట్టలు ఉడతీస్తే అసలు చూడలేరు బాబు గారు. దయచేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుకుని మీరు బట్టలు ఉడదీయద్దు, మీ పార్టీ కార్యకర్తలు బట్టలు ఉడదీయద్దు అని చెప్పి వేడుకుంటున్నాను బాబు గారు. బట్టలు ఉడతీయకండి బాబు గారు. బట్టలు ఉడతీస్తే తరిమి కొట్టద్దు బాబు గారు. ధైర్యం ఏమైనా ఉంటే బట్టలు ఉంచుకునే రండి బాబు గారు కొట్టుకుంటానికి వాళ్ళతోటి. బట్టలు ఉడదీయద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. సంఘ విద్రోహ శక్తుల్ని తయారు చేసేస్తున్నారు. నడివీధిలో చంద్రబాబు గారు ఆర్తనాదాలు. అయ్యా, బాబు గారు, మీరు పరిపాలన చేస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా, కోడెల శివప్రసాదరావు గారు శాసనసభ స్పీకర్గా ఉండగా, సాక్షాత్తు శాసనసభలోనే, శాసనసభ వెలుపల కూడా మీరు దళితులు, వెనుకబడిన వర్గాల వారు రాజకీయాల్లో పదవులు మాక్కుంటాయి, మీకెందుకురా పిచ్చిముండా కొడకల్లారా, సారీ ఈ పదం వాడినందుకు, ఈ పదం నేను వాడలేదు, మీ పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు వాడారు. బోండా ఉమా గారు, ఏంట్రా రేయ్ పాతేస్తాన కొడక అంటూ శాసనసభలో బెదిరించాడు. నేను అనలేదు, మీ పార్టీ ఎమ్మెల్యే శాసనసభలో బెదిరించారు. బాబు గారు, చిన్నబాబు మంగళగిరిలో పర్యటిస్తూ టీడీపీ వారితో ఆ వైసీపీ నా కొడుకుల్ని తన్నండి, అంతా నేనే చూసుకుంటా, పోలీసులు అందరూ మా చేతిలో ఉన్నారు, ఆ పోలీసు వాళ్ళకి నేనే చెప్తా. ఎస్సీలుగా మాత్రం పుట్టాలని ఎవరు కోరుకుంటారు? ఎస్టీలకి తెలివితేటలు ఉండవు. మత్స్యకారులనేమో తోలు తీస్తా, నాయి బ్రాహ్మణులనేమో తోకలు కత్తిరిస్తా అని హెచ్చరించావు. హైకోర్టు జడ్జీలు గాను, సుప్రీంకోర్టు జడ్జీలు గాను బీసీలు, ఏది వెనుకబడిన బడుగు బలహీన వర్గాల వాళ్ళు పనికిరారు, బీసీలు పనికిరారని లేఖలు కూడా రాశావు కేంద్ర ప్రభుత్వానికి. ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి నా కొడుకులకి జీతాలు చెల్లించడానికైనా ప్రజలు పన్నులు కట్టేదని అడుగుతారు మీరు. మేము మీ పచ్చ పార్టీని సమర్థించే పచ్చ పిచ్చి మీడియా నా కొడుకుల ప్రభుత్వోద్యోగులంటే. శ్రీకాకుళం జిల్లా వెళ్ళారు తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు. బాధితులు సహాయం అడిగితే ముష్టోళ్ళకి వేసినట్టు ఒక 500 రూపాయలు వేసేసి, ఏం తమాషాగా ఉందా, ఇది మీ ఊత పదం కదా, తమాషాగా ఉందా, నాకు అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కిస్తా అంటూ బెదిరించారు కదా బాబు గారు మీరు. దీన్ని ఏమంటారు? రౌడీజం అంటారా, గొండాయిజం అంటారా, ఏమంటారు దీన్ని?
ఇది ప్రేమగా లాలించి చెప్పిన మాట అంటారా? బుల్డోజర్తో తొక్కిస్తా అంటే ఆప్యాయంగా పలకరించినట్లుగా అనిపిస్తుందా మీకు? రాజ్యాంగం గురించి మీరు మీ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఏంటేటి 12/2/2021 నాడు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొడాలి నాని గారికి రాసిన లేఖ ఇది. ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొడాలి నాని గారికి రాసిన లేఖ. ఇక్కడ జాయింట్ సెక్రటరీ గారు సంతకం పెట్టారు. అంతకుముందు బొత్స సత్యనారాయణ గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వాళ్ళందరికీ రాసిన లేఖలకి ఎస్ఈసి గారే సంతకం పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి జాయింట్ సెక్రటరీ గారు సంతకం పెట్టారు. కొడాలి నాని గారి దగ్గరికి వచ్చేసరికి అడ్డం వచ్చింది ఆ వర్గం. బే తోలు తీస్తాడని భయమా, తాట తీస్తాడని భయమా? It has come to the notice of the Commission, the Honorable Minister for Civil Supplies during the press conference held on 12/2/21 FN has referred to the Commissioner in derogatory terms. His utterances in bracketing the Commissioner with certain others is done in a manner lowering the esteem of the Commission as well as the public standing of the Commissioner, who is conducting the elections to the Gram Panchayats in the state. Honorable Minister's utterances impute unfounded malfeasance as well. Under the circumstances, the Commission urgently seeks the explanation of the Honorable Minister. ఆయన్ని వివరణ అడిగారు, చెప్పమన్నారు కొడాలి నాని గారిని. The Commission further directs that unless suitable amendments are made publicly to the satisfaction of the Commission immediately, necessary further steps would have ensured the Honorable Minister of Civil Supplies shall furnish his reply, if any, by 5 p.m. today to the Commission, either in person or through. ఇక్కడ చూడండి కమిషనర్ గారు, ఇది మీరు అమిత్ షా గారికి రాసిన లేఖ. అమిత్ షా గారికి రాసిన లేఖలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు విధులు సక్రమంగా నిర్వహించట్లేదంటూ మీ మీద అభియోగాలు మోపుతూ అసమర్థుడు అంటూ రాశారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇలాగే నోటీస్ ఎందుకు ఇవ్వలేదు సార్? చంద్రబాబు నాయుడు కూడా నోటీస్ ఇవ్వాలి కదా సార్? రమేష్ కుమార్ గారు ఎందుకు ఈ పక్షపాత వైఖరి? చంద్రబాబు నాయుడు గారికి కూడా నోటీస్ ఇవ్వాలి కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇచ్చారు, బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చారు, కొడాలి నాని గారికి ఇచ్చారు, ముగ్గురు మంత్రులు, జోగి రమేష్ గారికి ఇచ్చారు నోటీసు. ఇది జోగి రమేష్ గారికి ఇచ్చారు, జోగి రమేష్ గారు కూడా ఇచ్చారు. మరేది కొడాలి నాని గారు తమరికి జవాబు ఇచ్చేశారు. ఆ ఆరోపణలను నేను ఖండిస్తున్నా. రాజ్యాంగ సంస్థలపై నాకు అమితమైన గౌరవం ఉంది. కొడాలి నాని గారు అన్నది మీకు ఇచ్చిన జవాబు. ముఖ్యంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నాకు చాలా గౌరవం. ఎలక్షన్ కమిషనర్ గారు అన్న నాకు గౌరవం. నా మాటల్లోని లోతైన అర్థాన్ని అర్థం చేసుకోలేకపోయారు, మీరు భావాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఉద్దేశపూర్వకంగా నేను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు అని ఇచ్చేశారు. మీరు రాసిన లేఖ నెంబర్ 469/SEC-B2-2021 డేటెడ్ 12/2/2021కి అదే రోజు నాడు కొడాలి నాని గారు కూడా జవాబు ఇచ్చేశారు. మీరు జోగి రమేష్ గారికి కూడా ఇచ్చారు, మీడియాతో మాట్లాడద్దు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా మీడియాతో మాట్లాడద్దు అన్నారు. ప్రజల హక్కులను హరిస్తారు, మంత్రుల హక్కులను హరిస్తారు, శాసనసభ్యుల హక్కులను హరిస్తారు, ముఖ్యమంత్రి గారి హక్కులను హరిస్తారు, ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల హక్కులను హరిస్తారు. ఈ హక్కులను హరించే అన్నిటికీ కూడా 243K ఒకటేనా మిగిలింది?
మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఏవి వర్తించమంటారా? మీడియాతో ఈ నెల 17వ తేదీ వరకు మాట్లాడకుండా నిరోధిస్తున్న ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా ఇచ్చింది, ఈయనకి ఇచ్చేసింది, జోగి రమేష్ కూడా ఇచ్చేసింది పెడన శాసనసభ్యుడికి. ఈ పిటిషన్పై లంచ్ మోషన్ ద్వారా అత్యవసర విచారణకు న్యాయమూర్తి డివిఎస్ఎస్ సోమయాజులు అంగీకరించారు. జోగి రమేష్ తరఫున న్యాయవాది విఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ 3 రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వులు ఇచ్చే ముందు పిటిషనర్కు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, వివరణ తీసుకోలేదని అన్నారు. మీరు నోటీసులు ఇచ్చేటప్పుడు వివరణ కూడా తీసుకోవాలి కదా, అలా తీసుకోకుండా కూడా నోటీసులు ఇచ్చేసి నువ్వు మాట్లాడద్దు, గ్యాగ్ ఆర్డర్లు ఇచ్చేయటం ఏంటి? అసలు గ్యాగ్ ఆర్డర్ అనేది రాజ్యాంగంలో లేదు, భారతదేశ రాజ్యాంగంలోనే గ్యాగ్ ఆర్డర్లు లేవు. మీరు గ్యాగ్ ఆర్డర్లు లాంటివి మీడియాకి తోటి మాట్లాడద్దు ఏంటి? తప్పు. ఇది అదే హానరబుల్ జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు ఐఎన్ నెంబర్ 2 ఆఫ్ 2021 ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 3926 ఆఫ్ 2021లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మీరు ఇచ్చిన నోటీస్కి, ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్కి జడ్జిమెంట్ ఇచ్చారు, తీర్పు ఇచ్చారు. రిట్ పిటిషన్ నెంబర్ 3926 ఆఫ్ 2021లో. ఆ తీర్పులో the interlocutory application is allowed in the order in so far as it restrains the petitioner from leaving his residential premises is set aside. ఆయన అయితే హౌస్ అరెస్ట్ లాగానే ఇంట్లో నుంచి బయటకు కదలొద్దన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని. మీరు ఇచ్చిన ఆర్డర్ని హైకోర్టు కొట్టేసింది. సో బాబు గారు, ఒక్కసారి ఈ చామ్లింగ్ గారు, పవన్ చామ్లింగ్ గారిని గుర్తు తెచ్చుకోండి. ఆయన పార్టీలో ఒక్కరే మిగిలారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మిమ్మల్ని మీ పార్టీని మోసేందుకు 3 మిగులుతారు మీరు కాకుండా. కనుక ఇక నుంచైనా యువకుడు ముఖ్యమంత్రి అయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తమరికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, దాదాపు అతని వయసు అంతే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది. మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. ఇవ్వటం రాకపోతే లేఖలు రాసుకోవద్దు. లేఖలు రాస్తే మీరు రాసిన లేఖను అమిత్ షా గారు ఎప్పుడో చెత్తపుట్లో పడేసేసి ఉంటారు, ఆల్మోస్ట్ పడేసే ఉంటారు, ఎప్పుడో చదవను కూడా చదివింటారు. ఎందుకంటే ఆయన తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళు వేయించారు కదా, మీరు టెక్కి టెక్కి టిక్కి అని రాళ్ళు వేయించారు కదా ఆయన కారు మీద. అది గుర్తుండదు ఆయనకి, గుర్తుంటుంది కదా. అందుకని మీరు రాసిన ఉత్తరాన్ని అమ్మో అన్ని పేజీలు రాశారు అని చెప్పి అక్కడ పడేసి ఉంటారు. రాళ్ళు వేయించారు మన మీద అని చెప్పి. సో ఈ లేఖలు రాస్తే రావడం లేదు. జగన్ 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 అని కోటినామాలు రాస్తారు, రామకోటి అంటారు, అట్లా జగన్ కోటి అని చెప్పి కోటినామాలు రాసేసి పుణ్యమన్నా దక్కించుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి అని రాయదు, మీకు అభ్యంతరం ఉంటే జగన్ అని రాస్తే చాలు. జగన్ 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 అని రాస్తే చాలు. కోటి నామాలు రాస్తే పుణ్యం వస్తుంది. మీరు చేసిన పాపాలన్నిటికీ ప్రక్షాళన అయిపోతుంది. ఉంటా, మళ్ళీ కలుస్తా. జై హింద్.